వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వ్యాన్స్ అఫీషియల్. సో ఫైనల్గా నేనైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. నేనైతే ఈ డ్రెస్ మా ఆయన మిస్ మ్యాచ్. సో ఇంకేం చేస్తాము, అవి అప్పుడువే సేమ్ పట్టాలంటే ఇంకా ఒళ్ళు వచ్చేసిన ఇంకా పట్టడం కష్టం కదా. సో ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా వెళ్ళే ముందు డిష్ తీస్తున్నారు కార్కి. మరి ఇది ఎందుకు తీస్తారో నాకైతే ఐడియా లేదు. హాస్పిటల్స్ నుండి వెళ్ళి వచ్చినాక డిస్టి మళ్ళీ మనం ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు లేకపోతే టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కూడా మా మమ్మీ కొడుతుంది. బట్ ఎందుకు డిస్టి తీస్తారో నాకైతే ఐడియా లేదంటే అంతా సేఫ్గా జరగాలనేసి తీస్తారు అనుకుంటా. సో ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా స్టిచెస్ అయితే చాలా పెయిన్ వస్తున్నాయి స్పీడ్ బ్రేకర్స్ వచ్చే దగ్గర. బట్ ఏం చేస్తాం, ఇంకా మనకి అమ్మాయి పుట్టినాక ఇంకా అన్నీ భరించాల్సిందే కదా. అవన్నీ అయితే మనకి తప్పవు కాబట్టి ఇంకేం చేస్తాం, కొంచెం స్లోగా వెళ్ళు మెల్లిగా వెళ్ళు అనేసి మా ఆయన చావగొడుతున్నాను. ఎందుకంటే పాపం తను చాలా మెల్లిగా వెళ్తున్నారు, అంటే 20 స్పీడ్లోనే వెళ్తున్నారు. ఇంకా అంతకన్నా తక్కువ స్పీడ్లో కూడా వెళ్ళలేరు కదా. బట్ నాకు అలా స్పీడ్ బ్రేకర్ వచ్చేసరికి చాలా పెయిన్ అయితే వస్తుంది. ఇంకా మేము ఆన్ ది వేలో ఉన్నామన్నమాట మా ఇంటి దగ్గర. ఇంకా మా రెండో బేబీని అయితే నేనైతే ఇంటికి తీసుకెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. బట్ ఇదంతా కూడా నా బాడీ కొంచెం సెట్ అయ్యే వరకు ఆల్మోస్ట్ నాకు సెట్ అయిపోయింది 3 డేస్కి. బట్ మామూలుగా అయితే 6 months అట్లా రెస్ట్ తీసుకోవాలంటారు కదా. నేనైతే తీసుకోను. ఫస్ట్ డెలివరీ కూడా నేను వితిన్ 10 days నుండే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా చూడాలి ఎలా అవుతుందో సిచ్యువేషన్ని బట్టి నేను మూవ్ అవుతాను కాబట్టి సో ఇంకా ఏం ఆలోచించలేదు. ఇంటికైతే వచ్చాము. ఈసారి ఇంకా ఇంటికి చిన్నోడు కదా, మళ్ళీ నెక్స్ట్ ఎవరు వచ్చే వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. మాకు 2 kids చాలా అనుకున్నాము. ఇంకా వస్తే చిన్నుగాడి పెళ్ళైనగా వాడి kids రావాలి తమ్ముడు. బట్ ఇంకా మాకు ఇక్కడికే ఎందుకు కదా ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అనేసి మేమైతే ఇంకా వాళ్ళ డాడీ అయితే క్రాకర్స్ పేల్చి తీసుకెళ్దాం అనేసి అయితే ప్లాన్ చేస్తారనమాట. సో అందుకోసమే దట్టు చాలా సర్ప్రైజ్. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇంకా చాలా గ్రాండ్ వెల్కమ్ చేద్దాము అనేసి. అంటే లాస్ట్ టైం హాస్పిటల్లో 7 days ఉన్నాను. బట్ ఈసారి 3rd డేనే వచ్చేసాను. 7 days అలా టైం ఉంటే కొంచెం తను అరేంజ్ చేసుకుంటున్నాయి. బట్ 3 days గ్యాప్ అయిపోయేసరికి తను అక్కడ చూసుకోవాలి, ఇక్కడ చూసుకోవాలి కాబట్టి అంత పెద్దగా సెట్ అవ్వలేదు. డెకో కూడా అదంతా కొంచెం చిన్నగా చేస్తాను నేను అనేసి అన్నారు. సరేలే అసలు అవసరమా అంటే లేదు దక్ష చేసి మళ్ళీ వీడికి కూడా చేయాలి కదా అనేసి తను అన్నీ కూడా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యి చేస్తాను అనమాట. ఇంకా క్రాకర్స్ అయితే చూడండి అసలు ఎన్ని పెంచారు, అందరు బయటకు వచ్చి చూస్తున్నారు అనమాట. ఏమి ఇంత గ్రాండ్గా తీసుకెళ్తారా పిల్లల్ని అసలుకి అని. కాకపోతే అవన్నీ మా చిన్న ఆనందాలు. బయట వాళ్ళు ఎవరేమన్నా సరే అవన్నీ నేనైతే పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళందరి కోసం నేను నా ఫీలింగ్స్ని నా హ్యాపీనెస్ని అన్నిటిని చూసుకుంటూ పోతే మరి ఎవరు ఒక్క రూపాయి ఇచ్చేటోళ్ళు లేరు, పెట్టేటోళ్ళు లేరు. కానీ మాటలు అనడం అయితే అది కామన్, జనాలకు పని పాటు ఉండదు కాబట్టి 100 అంటారు. బట్ నేను అవన్నీ హార్ట్కి తీసుకోను, మైండ్కి అసలే కేర్ చేయను. కాబట్టి నేను నా లైఫ్ని నాకు నచ్చినట్టుగా నేను బ్రతకాలనుకుంటాను. కాబట్టి నాకు నచ్చిందే నేను చేస్తాను. అండ్ మా ఇంట్లో వాళ్ళు కూడా నేను ఏం చేస్తున్నా దానికి ఒక అర్థం ఉంటుంది మనకి. సో వాళ్ళు కూడా నేను సపోర్ట్ చేస్తారు అనమాట. ఈ 10,000 వాళ్ళు అయితే 2-3 వేలు చేశారు. అందుకోసమే అంతసేపు అవి వెలుగుతున్నాయి. ఏం చేస్తాం, ఇంకా వాళ్ళ డాడీ హ్యాపీనెస్ కదా. యాక్చువల్గా దక్షు పుట్టినాక వాడు ఏంటంటే వాడే ఉండాలనుకుంటాడు. అఫ్కోర్స్ ఏ పిల్లలైనా అలాగే అనుకుంటారు. బట్ ఇంతవరకు కూడా చిన్నోడిని అయితే ఒక్కసారి ఏమో ఎత్తుకున్నాడు అంతే. వాడు పడుకున్నప్పుడు అసలు ఎత్తుకొని ఇవ్వట్లేడు. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాడో, కొడతాడో ఏంటో అని భయం అవుతుంది. యాక్చువల్గా నోమిక వీళ్ళు ఎవరు వచ్చినా కూడా కొడతాడు అనమాట, కొట్టేస్తాడు పిల్లలు ఎవరైనా వచ్చినా. అది చాలా భయం అవుతుంది. ఇంకా పిల్లలు ఉంటారు కదా, ఏం చేస్తామో ఏం చేయలేము. వాళ్ళు ఇన్ని రోజులు ఒక్కరుండి అలవాటు అయిపోయి సో మళ్ళీ ఇంకొకరు వస్తున్నారంటే అదొక ఫీలింగ్ ఉంటుంది అనేసి నేను విన్నాను. బట్ అది ఎంతవరకు కరెక్టో నిజమో అబద్ధమో అదైతే నాకు ఐడియా లేదు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సేఫ్ డెలివరీ అయింది, అన్నీ సేఫ్గా మంచిగానే. యాక్చువల్గా నాకు ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు స్టిచెస్ అన్నీ అంత ప్రాపర్గా లేవన్నమాట. హీల్ అవ్వలేదు. 3 months టైం పట్టింది హీల్ అవ్వడానికి. దాని నుంచి పసు కారడం అలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఇంకేం జరుగుతుందో చూడాలి. మళ్ళీ 8th day నేను స్టిచెస్ ఇప్పుకోవడానికి వెళ్ళాలి కదా. అప్పుడు ఇప్పినాక దాని తర్వాత ఇంకా సిచ్యువేషన్ ఎట్లుంటుందో దాన్ని బట్టి చూడాలి. యాక్చువల్గా డాక్టర్స్ అయితే శనగపప్పు ఇలాంటివన్నీ సరే ఏవైతే మనకి చీమ వస్తాయో అవన్నీ తినమంటారు, పేరెంట్స్ అయితే పెట్టరు. బట్ అవి తినడం వల్ల ప్రోటీన్ అంది హీల్ అవుతాయి అన్నది నా ఇంటెన్షన్. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం తిననప్పుడు మొత్తం కూడా నా బాడీకి ప్రోటీన్ అందాక అసలు హీల్ అవ్వలేదు. బట్ ఎప్పుడైతే నేను తినడం స్టార్ట్ చేశానో ఆఫ్టర్ 15-20 days ఆటోమేటిక్గా హీల్ అయిపోయినాయి అనమాట స్టిచెస్. సో అందుకోసం ఇప్పుడు నేను ఇవి తినొద్దు అవి తినొద్దు అని రిస్ట్రిక్ట్ చేస్తే నేను అవి ఫాలో అవ్వాలి అని అయితే అనుకోవట్లేదు. ఎందుకంటే నాకు హీల్ అవ్వడం ఇంపార్టెంట్. డాక్టర్స్ ఏది కూడా వాళ్ళకి వాంటెడ్గా ఉండేలా చెప్పరు. మనకి మన సేఫ్ సైడ్ మనం ఎంత చక్కగా ఉంటామో మన బాడీని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. సో అందుకోసం నేను వాళ్ళని ఫాలో అవ్వాలనుకుంటున్నాను అనమాట.
ఇంకా బుజ్జోడైతే పడుకున్నాడు. సో ఇంకా మేమైతే ఇంకా దిగి పైనకి వెళ్ళాలి. బట్ ఇంకా సర్ప్రైజెస్ చాలా పెట్టారు కదా, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కదా. సో దానికోసం అనమాట. మళ్ళీ ఇంకా రాగానే కూడా దిష్టి తీసి మా ఎదురుగా టెంపుల్ ఉంటుంది కదా అమ్మవారి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి వస్తుంది అనమాట మా మమ్మీ. సో అదనమాట. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ 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 నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అఫ్కోర్స్ చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఎవరైతే నాకు సపోర్ట్ చేసి ప్రతి వీడియోని చూసి లైక్ అయితే చేస్తున్నారో వాళ్ళకైతే చాలా 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 పెద్ద థ్యాంక్ యూ. నాకు కొంచెం ఈ సబ్స్క్రైబర్స్ నుంచి సపోర్ట్ వస్తే కనుక నేను దీని నుండి వచ్చే అమౌంట్ని చాలా మందికి అయితే స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. సో అదనమాట ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.